ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి స్పెషల్గా నేను ఈరోజు మా ఊరి శివాలయంకి వచ్చాను. ముందుగా గుడికి వెళ్ళినప్పుడు కాలు కడుక్కోవాలి కాబట్టి నేను కాలు కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. కడుక్కొని లోపలికి వెళ్ళాను. లోపల ఫస్ట్ ఎంట్రన్స్లో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల చుట్టూ తిరగాలి. ప్రతి సాటర్డే ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతామని అంటారు పెద్దలు. కాబట్టి పెద్దలు చెప్పిన మాట మనము ఎప్పటికీ వినాలి. ఇక్కడ రేణుకెళ్ళమ్మ విగ్రహం ఉంది, మళ్ళీ గణేశుని విగ్రహం కూడా ఉంది. ఈ రెండు చూశాక మేము ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాము. ఇక్కడ మా పిల్లలు కూడా మాతో పాటు ప్రదక్షిణాలు చేశారు. ఇక్కడ గుడిలో చక్కగా ఆడుకున్నారు మా పిల్లలు. ఇక్కడ అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. శివుడి ముందు నంది కూడా ఉంటుంది. చూడండి శివుడిని ఎంత చక్కగా అలంకరించారో పంతులు గారు. చూడండి ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. పార్ట్ 2 వీడియో నెక్స్ట్ పెడతాను. చూడండి. బాయ్.